గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలింగ్ జోడీ జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాట్ తో సత్తా చాటి టీమిండియాకు ఫాలోన్ గండం తప్పించారు. భారత జట్టుని 246 పరుగులలోపే ఆలౌట్ చేసి ఫాలోన్ ఆడించాలని ఆస్ట్రేలియా టీం మంగళవారం ప్లాన్ చేసుకుందట. కానీ తమ ఫాలోన్ ప్రణాళికలను బుమ్రా, ఆకాశ్ జోడీ విఫలం చేసిందని ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ విటోరియా అన్నాడు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు భారత్ 252 పరుగులు చేసింది. ఇక 5వ రోజు చివరి వికెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా మరో 8 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 38 బంతుల్లో బుమ్రా 10 పరుగులు చేయగా ఆకాశ్ దీప్ 31 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 260 పరుగులు చేసింది. ఇక భారత్ ఇన్నింగ్స్ ముగియగానే మబ్బులు కమ్ముకోవడంతో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. అదే విధంగా వర్షం కురవడంతో ప్రస్తుతం మ్యాచ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. మొత్తానికైతే 5వ రోజు తొలి సెషన్ పోయినట్టే. ఇక మిగిలిన 2 సెషన్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను కొనసాగించి టార్గెట్ ను నిర్దేశించి ఆ తర్వాత టీమిండియాను ఆల్అౌట్ చేయాలి. ఇదంతా జరిగే పని కాదు. మొత్తానికి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినట్టే.